సలార్ రివ్యూ ఎవరో ఏదో చెప్పారనో లేకపోతే మన ఇండస్ట్రీకి ఏదో సపోర్ట్ చేయాలనో అలా కాదండి. గుండె మీద చేసుకుని నిజం చెప్తున్నా, మీరు ఆలోచించండి. ఇట్స్ జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం అంతే. యావరేజ్ కూడా ఈజ్ ఓవర్ స్టేట్మెంట్ అనిపిస్తుంది. పైసలు వస్తాయంటే వస్తాయి, 1000 crores దాటే వస్తాయి, జనాలకు కూడా నచ్చుద్ది. బట్ దట్ డస్ నాట్ మీన్ మూవీ చాలా బాగుంది అని నాకు నచ్చిందని. నేను సరదాకే నెత్తి నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. మా ఫ్రెండ్స్కు నా పిలిచాననుకో. ముందైతే నచ్చకపోయినా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేస్తే మనకి 150K అనుకున్నా, అది అయ్యేటట్లేదు. 140K దగ్గరలోనూ అది చేసేద్దాం. అలాగే ఈ ఫ్రెండ్స్కి ఏమైనా నచ్చితే కూడా పంపేయండి. కొంతమంది కొత్త యూజర్స్ వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లేదా మీ ఫ్రెండ్స్ కూడా పంపండి. అందరు కలిసి వచ్చి తిట్టండి అబ్బా, పర్లేదు. మొదలు పెడతా. రివ్యూ మొదలు పెట్టకన్నా ముందు చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నా. చాలామందికి ఇది క్లారిటీ ఉండట్లేదు. సినిమా బాగుంది, సూపర్ బంపర్ అంటే ఇలాంటి సినిమా జనాలు ఎక్కువ మంది చూస్తారు, రిటెన్షన్ టైం ఎక్కువ ఉంటుంది, లైక్లు ఎక్కువ ఉంటాయి, బూతులు తక్కువ ఉంటాయి. అయినా కూడా చెప్తున్నాం అంటే ఇంక మీరు ఆలోచించండి. జెన్యూన్ ఒపీనియన్ అది. ఎందుకురా యావరేజ్, ఎందుకురా అంటే అనుకుంది అయ్యిందండి, రిపీట్ అయితేనే ఉంది. ప్లస్ ఎక్స్పెక్టేషన్ కూడా ఫస్ట్ తక్కువ పెట్టుకున్నా. దాని తర్వాత ఇంటర్వ్యూ చూసా రాజమౌళి గారితో. అది ఇంటర్వ్యూ మొత్తం చూశాక లేదు నువ్వే పొరపడ్డావు సుశాంత్, ఇది కొత్త సినిమాలా ఉంది, డ్రామా అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, చాలా బాగుంటుందేమో అనుకుని వెళ్ళాను. యాస్టిస్ KGF టెంప్లెటు హైపు చెప్తున్నా కదా, హైప్ బిల్డప్, హైప్ బిల్డప్, హైప్. సినిమా మొత్తం ఇంతేనండి. నరకుడు అది ఇది. ఆ నరకుడు కూడా చాలా అన్రీజనబుల్గా ఉంది. మీరు ఇప్పుడు కాన్సార్ ఉంది కదా, కాన్సార్ కోలార్ గోల్డ్ మైన్స్, గోల్డ్ ఫీల్డ్ సంథింగ్ KGF, రెండింటికి తేడా ఏంటండి? సేమ్ టు సేమ్. అదొక కొత్త ప్రపంచం, ఇదో కొత్త ప్రపంచం. అక్కడ కూడా ఒక మెయిన్ డాడీ చచ్చిపోతే ఎవడు నెక్స్ట్ అవ్వాలి అని చెప్పడానికి అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. వాడు పెద్ద కొడుకు ఒకటి ఉంటాడు. ఈ సినిమాలో కూడా సేమ్ పెద్ద కొడుకు, సేమ్ క్యారెక్టర్, సేమ్ అది. అండ్ ఇక్కడ డాడీ ఏమో పెద్ద బిగ్ డాడీ ఉంటాడు కదా, ఊరు వదిలేసి వెళ్తాడు. దట్ ఈస్ ఈవెన్ బ్యాడ్. చచ్చిపోతే అన్న కొంచెం గొడవలు అది ఇది అవ్వచ్చు, కానీ ఇక్కడ డాడీ జస్ట్ అలా బయటికి వెళ్తే గొడవలు మొదలవుతాయి. కానీ డాడీ తిరిగి రాడు, సొంత కొడుకు మీద అటాక్ జరిగినా తిరిగి రాడు. అట్లీస్ట్ నేనేమనుకున్నానంటే డాడీని చంపేస్తారు, అది ఒక ప్లాట్ ట్విస్ట్లా రివీల్ చేస్తారు, ఇంకా ఓకే మనకి కవర్ అయిపోద్ది, ఇంత గొడవ జరుగుతున్న వాడు ఎందుకు రాలేదురా అని. కానీ అది కూడా ఉండదు. సో ఇదే కాకుండా చాలా ఎలిమెంట్స్ సిమిలర్ ఉంటాయండి. ఆ హైప్ కానీ, ఇంకొక హైప్ సీన్ చెప్తాను. చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు మనం మీకు చెప్తే నీకు అక్కడ తాత సుత్తి సీన్ ఉంటుంది KGFలో, సేమ్ అంతే ఇక్కడ చిన్నపిల్లల సీన్ ఉంటుంది, హీరో ఎలివేషన్. చాలా సిమిలారిటీస్ అండి. ఏదో ఫార్ములా రాసి పెట్టుకొని ఇక్కడ ఎలివేషన్ రావాలి, ఈ ఎలివేషన్ ఎట్లా ఆలోచిద్దాం అనే టైప్లో తీసారన్నట్టు అనిపించింది. ఇంకా ముస్లిం మమ్మీ సీన్స్, అమ్మా అవైతే అసలు సీరియల్ కన్నా అసలు దారుణంగా ఉంటాయండి. ఆ ముస్లిం మమ్మీస్ అన్న సీను, స్పెషల్లీ ఒక బర్త్డే నైఫ్ కేక్ కటింగ్ సీన్ ఉంటుంది. గుండె మీద చేసుకొని చెప్పండి అబ్బా, అది ఓవర్ అనిపించలేదా మరి చెప్పండి? టూ మచ్ ఓవర్ యాక్షన్ అనిపించింది నాకైతే. సరే, ఇంకా ఇలాంటివన్నీ చూస్తుంటే ఈ కాన్సార్ అది ఇది ఒక కొత్త ప్రపంచం సృష్టించారు. ఆ ప్రపంచం మాత్రం బాగా సృష్టించారు, దానికైతే మనం చెప్పాలి. గుడ్ అసలు చాలా బాగా చేశారు. చాలా మనకి చూసాం కాబట్టి ప్రాక్టికల్గా ఫారెన్ లొకేషన్స్ అయినా కూడా సినిమాలో అదొక యాక్చువల్ సిటీ ఉంది. ఆ బిల్డప్ కానీ, ఆ సెటప్ కానీ చాలా బాగా చేశారనిపించింది. చాలా తక్కువ టైంలో మళ్ళీ వరల్డ్లోకి తీసుకెళ్లారన్నట్టు కూడా అనిపించింది. సో పాజిటివ్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. మ్యూజిక్ కూడా నాకు ఎందుకో KGF అంత తోపు అనిపించకపోయినా ఉంది, బాగుంది. లేపాల్సిన దగ్గర బాగానే లేపాడు అనిపించింది. సరే, ఇప్పుడు ఈ సిటీ బిల్డింగ్ అదంతా అంటున్నా కదా, మీకు ఇలాంటి క్రేజీ సిటీ మీకు తెలుసా? నార్త్ కొరియా కూడా ఇలాంటిది, ఆల్మోస్ట్ కాన్సార్ లాంటిది. అన్నిటికీ సపరేట్గా మేమే తోపు మేమే తురుము అన్నట్టు బతికేస్తూ ఉంటుంది. ఇలాంటి సిటీస్ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటే కూకు FM మీ మనసుకు నచ్చింది వినండి. మీకు తెలుసు BPM50 అంటూ అది అంటావు లేదు. ఇయర్ ఎండ్ సేల్ అండి, December 22 నుంచి 1 వరకు. తెలుగు 60 కింద లింక్ నొక్కి తెలుగు 60 కొడితే 60% ఆఫ్, అంటే మీకు 39 రూపీస్కే ఫస్ట్ మంత్ వచ్చేస్తుంది. ఇంకేముందండి, మీ కళ్ళకి రెస్ట్, మీ చెవులకి గిఫ్ట్. ఎందుకురా అంటే మీరు చూసి కాంటెంట్ అంతా చూసి ఈ మధ్య రీల్స్, ఇన్స్టాగ్రామ్, దీనివల్ల మీకే కాదు నాకు కూడా బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. అసలు సరిగ్గా ఆలోచించలేకపోతున్నా, రిటెన్షన్ టైం తగ్గిపోతుంది, ల్యాగ్ అనిపిస్తుంది. మీరే అంటారు కదా ల్యాగ్ అని. అలా అనిపించకూడదు అంటేనే కళ్ళకి రెస్ట్ ఇద్దాం, ఆడియో బుక్స్ ఇద్దాం. కూకు FM మీ మనసుకు నచ్చింది వినండి, మీ కళ్ళకు కూడా రెస్ట్ ఇవ్వండి. కింద లింక్స్ అన్నీ ఉంటాయి, వెళ్ళిపోండి. సరే, మీరు ఇంకా తిట్టడం మొదలు పెట్టవచ్చు. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరికైనా ఏ హీరోకైనా నేను చాలా ఇంపార్షియల్గా, మ్యాక్సిమం హిపోక్రిట్లు అవ్వకుండా ఉంటానండి. ఒకరికొకటి ఇంకొకరికి ఇంకోటి చెప్పను. సో ఈ సినిమా కూడా ప్రభాస్ గారికి చాలా పడాలి, అది ఇది నాకు నచ్చాలని వెళ్ళాను. ఫస్ట్లో నచ్చుతూ వెళ్ళినా కూడా ఇంకా తర్వాత అరే ఏంట్రా ఇది ఎలా అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. హీరో ఉన్నాడు, హీరో తోపు అంటారు. ఎందుకురా అంటే ఫ్లాష్ బ్యాక్లో ఆడెవడో తెలుసా, వాడు ఏం చేశాడో తెలుసు. సరే, ఫ్లాష్ బ్యాక్ మొదలైద్ది. ఫ్లాష్ బ్యాక్లో కూడా ఫస్ట్ నుంచే ఈ హీరో తోపెస్ట్ తోపు. ఎందుకు, ఎలా? ఫస్ట్ నుంచి అందరూ భయపడుతూ ఉంటారు, వీడి కోపం ఇది, వీడు కత్తి పడితే అది, ఎలా, హౌ?
సో ఈ బ్లైండ్గా ఈ నరకడాలు, బ్లైండ్గా వాడు తోపంటే ఇంకా చూసేయడాలు అవ్వట్లేదండి, నాతో అయితే అవ్వట్లేదు. అండ్ ఫైట్స్ కూడా ఓకే, ప్రభాస్ గారి బాడీ అది ఇది మీరు అనొచ్చు, కానీ మరి అన్యాయంగా ఉన్నాయండి. దీంట్లో గుద్దుతే ఎక్కడో ఎగిరి పడుతున్నారు. మనం బాలయ్య సినిమాకి, బోయపాటి సినిమాలకి ఎంత వేసుకుంటామో ఎవరినైనా సేమ్ దాంతో చూడాలి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా నన్ను అడిగితే ఇంకొన్ని సినిమాలు ఇలానే వెళ్తే మెల్లమెల్లగా బోయపాటి అవుతారు. బోయపాటితో కంపేర్ చేస్తుంటారు జఫా అంటే, ఒకప్పుడు మరి సినిమా తీసినప్పుడు కూడా బోయపాటి ఈజ్ ద గ్రేట్ అన్న వాళ్ళు ఉన్నారు జనాలు మరి. సో అదే సెన్స్తో చెప్తున్నాను, ఈ గుద్దు ఎగరడాలు అవే సేమ్ టెంప్లెట్స్ ఉంటాయి. అసలు ఓ సీన్ ఉంటుంది, ఇది మరి నెట్పింగ్ అనిపించిన, ఇంటర్వెల్లో హీరో జీప్ ఉంటుంది, జీప్ వెనకాల మిసైల్ లాంచర్ ఉంటుంది, జీప్ వెనకాల ఫుల్ గన్ సెటప్ ఉంటుంది హీరో కోసం. ఓకే, ఎవ్రీథింగ్ కన్విన్స్డ్ ఉండొచ్చు అక్కడ, అది ఓకేనండి. మీ కేజీఎఫ్ 2లో పెద్దమ్మ అని చెప్పి పెద్ద గన్ ఉంటుంది, అది మామూలు గన్ కూడా కాదు, అసలు పట్టదు. అలాంటి ఒక 10 రిమోట్ కంట్రోల్డ్ది సడన్గా ఎక్కడో ఆన్ విల్ ఎట్ లొకేషన్ వచ్చేస్తుంది ఆ ఇంటర్వెల్ ఫైట్ సీన్ దగ్గర. అక్కడైతే ఓకే అబ్బా, హైప్ కోసం ఎంత దూరం వెళ్తావు, ఎంత దిగజారుతావు అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా జనాలు ఇంకా ఓ సూపర్ బంపర్ అంటారు, ఇంకేమంటాం. అండ్ కన్సిస్టెన్సీ లేదండి, కన్సిస్టెన్సీ దగ్గర నాకు కొంచెం కాలింది. ఎందుకంటే బిల్డప్ చాలా ఇస్తారు. కాన్ సార్ ఇట్స్ అడ్వాన్స్డ్ సిటీ, టెక్నాలజీ, గోడల మీద గీ ఉంటాయి, సపరేట్ మిలిటరీ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర మెషిన్ గన్ ఉంటుంది, చాలా రూత్లెస్ అది ఇది అంటారు. హీరోని మాత్రం 2 సిచ్యువేషన్స్ ఉంటాయి, కాల్చి పాడదొప్పుతారు. రియాలిటీలో అయితే అసలు అలాంటి సిచ్యువేషన్స్ పెట్టకండి. నేను చెప్పేది ఎలా ఉంటుందంటే, ఒకరిని చంపుతారు, అయినా చెప్పే చూడు తాత సుత్తి అన్నట్టు ఒకరిని చంపుతారు, తర్వాత వాళ్ళ డాడీ వస్తాడు, ఇప్పుడు శిక్ష చేయాలన్నమాట. ఆయన ఒక ఎమ్మెల్యే ఎంపీ టైప్ అనుకుందాం, ఆయన వచ్చేసి హీరోల ఫ్రెండ్నా ఎవరో ఒకరిని వేసేయాలి. అలాంటి సీన్లో హీరో వాడినే చేస్తాడు. ఇదే పెద్ద ట్విస్ట్ కాదు, చూస్తే అమ్మ బాహుబలి 2 అన్నట్టు అనిపించింది నాకైతే. సరే, ఆ సీన్ అయిపోయాక చుట్టుపక్కల మిలిటరీ ఉంటుంది, వేసేయండి అంటే వాళ్ళు రెడీగా ఉంటారు, వేసేయరు, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. మళ్ళీ అరెస్ట్ చేసినప్పుడు కూడా సరేనండి, మళ్ళీ మీరు అదే అంటారు ప్రభాస్ కట్అవుట్ అని. కానీ అరే ఇనుప సంఖ్యలురా, థర్డ్ దింపేస్తాడు, 2 సార్లు దింపేస్తాడు. ఫస్ట్ టైం దింపేసినప్పుడు సెకండ్ టైం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా. సరే, అది కాదు ఇన్కన్సిస్టెన్సీ అంటే. ఇందాక మళ్ళీ కొంచెం డైవర్ట్ అయ్యాను. ఖాన్ సార్ ఫుల్లీ డెవలప్డ్ హెవీ వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, హీరో దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కత్తులు నరకుడే అండి. సేమ్ యాస్టీస్ మిర్చి సినిమాలాగా అనిపిస్తుంది మీకు. అయ్యే కత్తులు అయ్యే నరకుడు కూడా అట్లీస్ట్ నాకు మిర్చి సినిమాలో కొంచెం కసిగా ఒక టెక్నిక్తో అలా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీరు తర్వాత ఎప్పుడైనా ఓటీటీలో వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకొని చూడండి, చాలా లేజీ నరకడం ఉంటుంది. ఇట్లా సరే, అది ఈజీతో చూపిద్దాం అనుకున్నారు ఏమో తెలియదు, కానీ నాకు కొన్ని సీక్వెన్సెస్లో ఎలా అంటే వాళ్ళే ఎగబడి మీద పడి నరికించుకున్నట్టు అనిపించిందండి. మొత్తం కత్తులే, మొత్తం నరకుడే ఉంటుంది. అరే నువ్వు అడ్వాన్స్డ్ ఈ మిలిటరీ ఆ మిలిటరీ అది ఇది అని లాస్ట్కి కత్తుల గోలేంటి, చోకి ఏదో ఒకటి చూపించాలి. వాళ్ళు ఇంకా వెనకబడే కాలంలో ఉన్నట్టున్నా చూపించండి, లేదు ఇదన్నా చూపించండి. మళ్ళీ క్లైమాక్స్లో రివీల్ ఉంటుంది, ఇంకొక ఆర్మీ ఉంటుంది. ఆ స్పెషల్ ఆర్మీ గురించి నేను చెప్పను, మీరు సినిమా చూస్తే క్లారిటీ వస్తుంది. ఆ ఆర్మీని రివీల్ చేసినప్పుడు హీరో పార్ట్ ఆఫ్ దట్ అన్నట్టు ఏదో చూపిస్తారు. ఆ ఆర్మీ ఎవరు నీకేం వెపన్స్ ఉన్నారా అంటే ఇంకా గుర్రాలు వేసుకొని కత్తులు వేసుకొని నరుస్తూ ఉంటారు. అంటే మీరు అడ్వాన్స్ అవ్వలేదా, మీరు కత్తులతో కాన్సర్ట్ ఏం చేస్తారా, నాకు అర్థం కావట్లేదు. సో ఇలాంటి చాలా ఉన్నాయి. అండ్ కేజీఎఫ్ నాకు ఎందుకు కాలుతుందంటే, ఇంకోటి, ఈ సినిమా ఈజ్ అ ట్రైలర్ ఫర్ పార్ట్ 2 అండి. ఏం చూపించారు ఆ సినిమాలో అంటే ఏముండదు. ఈ సినిమా హీరో గురించి ఫ్లాష్ బ్యాక్ చూపించారా, లేదు. ఎలా సలారాయడో చూపించారా, లేదు. ఏం జరగబోతుందో అసలు ఆ ఫైనల్ సీజ్ ఫైర్ ఫైట్ ఏంట్రా అంటే అది పార్ట్ 2. మరి ఎందుకురా ఈ పార్ట్ 1 నాకు అర్థం కాదు. ఎవ్రీబడి ఈజ్ మిల్కింగ్ ద కవ్ అండి. నాకైతే జెన్యూన్లీ ఇదో పెద్ద స్టోరీ 2 పార్ట్స్ తీద్దాం బాహుబలి టైప్ అనుకోలేదు. ఏంటంటే హైప్ వచ్చింది, డబ్బు సంపాదించుకునే టైప్లోనే తీశారు. మనం గొర్రెలం చూస్తున్నాం కాబట్టి 1000 కోట్లు 2000 కోట్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు చెప్తున్నా కేజీఎఫ్ 1లో అందరు కలిసి వస్తున్నారు, ఇప్పుడు హీరో కేజీఎఫ్ వస్తుందా, వాడికి కావాలి కేజీఎఫ్, వీడికి కావాలి అంతా చెప్తారు. అసేగా పార్ట్ 2లో ఏమైందిరా అంటే డైరెక్ట్ హీరో వచ్చేసి నేనే హీరో అంటాడు. ఇక్కడ కూడా అంతే అయ్యేటట్టుంది. పార్ట్ 2లో వచ్చేసి యుద్ధం అయిపోయింది నేనే గెలిచా అన్నట్టుంది. ఎందుకంటే ఎంత బిల్డప్ ఇచ్చారండి. ఈ ఆర్మీ అంటారు, ఈ కంట్రీ ఏదో ఆర్మీలు అంటారు, వెనకాల మొత్తం గ్రీన్ స్క్రీన్లు పెడతారు. వాళ్ళని జస్ట్ అలా పోస్టర్ లాగా పెట్టి వదిలేశారు అంతే, వాళ్ళని వాడలేదు. పార్ట్ 2లో కూడా వాడరు అనిపిస్తుంది నా దృష్టిలో. ఎందుకంటే ఇదంతా హైప్ అంతే, మనకి ఊపు వచ్చేస్తుంది. లాస్ట్ చూస్తే హీరో ఆల్రెడీ గెలిచేసాడు, ఎలా గెలిచాడంటే మేము చెప్పమంటారు. ఇంకోటి చెప్పాలి, పాజిటివ్స్ అంటే ప్రభాస్ గారు బాడీ మామూలుగా లేదు, చాలా సర్ప్రైజ్ ఉంటుంది. ఈ క్లైమాక్స్లో చాలా కష్టపడ్డారు తెలుస్తుంది, కానీ స్టిల్ నాట్ దేర్ అంతే. స్టిల్ ఈజ్ నాట్ దేర్ అంతే. ఇంకా జుట్టు కానీ ఆ ఫేస్లో కానీ కొంచెం లేజీ డైలాగ్ డెలివరీ అనిపించింది. అంటే మేబీ డైరెక్టర్ గారే అలా చెప్పమన్నారేమో తెలియదు, కానీ డైలాగ్ డెలివరీ అయితే చాలా లేజీ ఉందండి. అలానే పేర్లు మర్చిపోతాం, కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయన కూడా తెలుగు డబ్బింగ్ చాలా చోట్ల కామెడీ అనిపిస్తుంది, పదాలు సరిగ్గా పలకరు, ఆ మలయాళం ఇది వస్తుంది. సరే ఇంకా ట్రై చేశారు ఏదో అనుకుందాం, వదిలేయాలి అంతే.
ఇంకా హీరోయిన్ అంటారా, ఇంకా అదో కామెడీ రోల్ ఇంకా పక్కన పెట్టారు. సేమ్ ఆల్మోస్ట్ కేజీఎఫ్ క్యారెక్టర్ మాదిరి. ఉగ్రం కొంచెం దింపారండి, ఉగ్రం బాగానే దింపారు, అదే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కాకపోతే ఉగ్రంలో చూపించిన స్టోరీ కూడా ఇక్కడ చూపించలేదు. ఆల్మోస్ట్ సగం లేపేసి అంత పార్ట్ అంటారు. ఇంకా పార్ట్ 3 వచ్చిందంటే ఇంకా దేవుడికి చెప్పుకోవాలి మనం. మా ఊరి పొలిమేరలాగా అయితే అన్ని నెక్స్ట్ పార్ట్ అని. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. సినిమా ఆడుతుంది, ఫుల్ పైసలు వస్తాయి, జనాలను తిడతారు, దట్ ఈస్ ఆల్ ఫైన్. బట్ నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు ఇది ఒక తోపు తురుము అని చెప్పి జనాలు. నేను చూశాను, యాక్చువల్లీ నా రివ్యూ కొంచెం లేట్ అయింది. ఊరికే నేను సినిమా నుంచి వచ్చేటప్పుడు చూసి అసలు ఏంటి ఏమనుకుంటున్నారు జనాలని. ప్రతి అలా చంపేసింది. కొంచెం ఆనెస్ట్గా మాట్లాడితే మాత్రం నాకైతే అలా అనిపించలేదండి. ఇంకా చూద్దాం. కేజీఎఫ్ 2 నాకు ఎలా అనిపించింది, ఇది అలానే అనిపించింది. సో కేజీఎఫ్ 2 ఎలా ఆడిందో మనకు తెలుసు, ఎన్ని కోట్లు వచ్చిందో తెలుసు కదా, దీనికి కూడా వస్తుంది. ఇదనమాట మన రివ్యూ ఆఫ్ సలార్. ఐఎమ్ డిసప్పాయింటెడ్. చూసిన బార్బిచ్ మీటింగ్స్కి అర్థం మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.